నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్, ఎపిసోడ్ 107. ఇంకా కథలోకి వెళ్తే, నేను ఎక్కడున్నాను అని కృతి అడిగేసరికి వాచ్మెన్ వాళ్ళ ఆవిడ, నేను మా ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరో రౌడీ వెధవలు మిమ్మల్ని ఎత్తగలబోతుంటే కొంపతీసి ఆ వాచ్మెన్ కానీ ఫైట్ చేశాడని చెప్తుందా ఏంటి ఈవిడ? లేదులేండి, ఆవిడేదో చెప్తోంది, విందాను రండి. ఎవరో రౌడీ వెధవలు మిమ్మల్ని ఎత్తికెళ్ళబోతుంటే మేము కేకలు వేయడంతో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి పరిగెత్తారు. మీరు స్పృహ లేకుండా పడున్నారు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాము. ఆ మాట కృతి తన వైపు చూసుకుంది. దెబ్బలకు బ్యాండేజ్, డ్రెస్ కూడా మార్చి ఉండేసరికి, అది మీ బట్టలు బాగా తడిసిపోయాయని నేనే మా మేడం గారి బట్టలు వేశానందావిడ. ఇంతలో కృష్ణ లోపలికి వచ్చాడు, వెనకే వాచ్మెన్. అమ్మయ్య, మీరు సేఫ్గానే ఉన్నారు, నేను మీ వెనకే వచ్చాను మేడం. అంతలో వాళ్ళు మిమ్మల్ని కొట్టడం చూసి పోలీసులకు ఫోన్ చేశాను మేడం. అంతలోనే వీళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తుంటే చూసి నేను వెనకే వచ్చాను అన్నాడు కృష్ణ. కృతికంతా కన్ఫ్యూజన్గా ఉంది, తల తిరుగుతోంది. సుప్రజ నుండి కృష్ణకి ఫోన్. కృతి దొరికిందని చెప్పాడు. చుట్టూ చూస్తున్న కృతి కృష్ణతో మనం వెళ్దామని అడిగింది. ఆ మాట విన్న వాచ్మెన్, అయ్యో మీరు ఇక్కడ క్షేమంగా ఉన్నారు, బయట వాన జోరు పెంచింది కాబట్టి ఈ పూట కొడుకుని పొద్దున్నే వెళ్ళండి అన్నాడు అతను. కృతికి సూర్య గుర్తొచ్చాడు. తనను చూసుకోమని అక్క నన్ను వదిలి వెళ్తే నేనేంటి అనుకుంటూ పైకి లేచి బయటకు వచ్చేసింది. రిషి కారిడార్లో పిల్లర్ వెనుక నుంచుని తన్నే చూస్తున్నాడు. కృష్ణ ఫాస్ట్గా వెళ్ళి కార్ డోర్ తీశాడు. కృతి కూర్చోగానే కృష్ణ వెనక్కి తిరిగి చూశాడు. రిషి అంటూ తల ఊపాడు. దాంతో కృష్ణ కారు తీశాడు. వాళ్ళు వెళ్ళగానే రిషి లోపలికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. కృతి కారులో నిద్రపోయింది. కృష్ణ కారుని కృతి వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకెళ్ళాడు. మేడం అని పిలిచాడు, కానీ కృతి లేవలేదు. దాంతో లోపలికి వెళ్ళి కిషోర్ని పిలుచుకొచ్చాడు. ఇద్దరూ కలిసి కృతిని జాగ్రత్తగా లోపలే తీసుకొచ్చారు. అది చూసిన శ్రావణి ఏడుస్తూ, ఇదేంటండి, అటు సూర్య ఇటు కృతి, ఏం జరుగుతోంది అనగానే కిషోర్ కృతిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి శ్రావణిని తీసుకుని హాల్లోకి వచ్చాడు. కృష్ణతో అసలు ఏం జరిగింది అని అడిగాడు కంగారుగా కిషోర్. రౌడీలు కృతిని కొట్టడం, వాచ్మెన్ వాళ్ళు కాపాడడం చెప్పాడు కృష్ణ. ఆ మాటలు విన్న శ్రావణి కిషోర్తో, అసలు మీరే కారణం దీనికి, ఆ వెంకట్రావు సంగతి పూర్తిగా కనుక్కోకుండా స్థలం కొనేశారు అంది శ్రావణి. ఇంతలో కృష్ణ కార్ కీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నాకు కూడా అదే అర్థం కావడం లేదు శ్రావణి, ఇప్పుడు ఏంటి చేయడం? అసలు ఒరిజినల్స్ ఏమైనట్లు? రేపు వాళ్ళు రారు కదా, చూద్దాం అని కిషోర్ అనగానే శ్రావణి కిషోర్ వైపు సీరియస్గా చూసి వెళ్ళింది. కిషోర్ కంగారుగా ఉంది. ఎందుకంటే కృతితో పాటు తను కూడా బోలెడు డబ్బు ఇన్వెస్ట్ చేశాడు. మరి అమ్మ కిషోర్ అంకుల్, కూతురు బాధపడుతోందన్న బాధ కంటే నీకు డబ్బు ఎక్కువైపోయింది కదా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రజ సూర్యని ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళు వచ్చేసరికి కృతి ఫుల్ ఫీవర్తో బెడ్ మీదనే ఉంది. మిత్ర వచ్చింది. అందరూ కృతి పక్కనే చేరారు. కృతి సూర్యని చూసి ఎలా ఉన్నావు అని అడిగింది నీరసంగా. నేను ఓకే అక్క, కానీ నువ్వెందుకు వెళ్ళావు అంత నైట్ టైంలో సింగిల్గా అని అడిగాడు కృతి చేయి పట్టుకుని. దాంతో కృతి లేచి కూర్చుంది. అందరూ సైలెంట్, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. సుప్రజ మిత్రతో మాట్లాడుతూ, ఇప్పుడు ఏంటి చేయడం మిత్ర, నా దగ్గర ఒరిజినల్స్ మిస్, వాళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని అడిగింది. అక్క, ఇక్కడ ముందు మనం కొన్ని గమనించాలి. ఒకే సైడ్ ఇద్దరి పేరు మీద ఎలా రిజిస్టర్ అవుతుంది? సరే అయ్యింది, వాళ్ళెవరో తెలియాలి ముందు. అలా తెలియాలంటే ఆ సైట్ అమ్మిన అంకుల్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియాలంది మిత్ర. అప్పుడు కిషోర్ ఇంట్లో లేడు. అక్క, నువ్వు చెప్పింది కరెక్టే, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కృతి అక్క ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. మరి ఇదే విషయంలో వారిని ఎంక్వైరీ చేయొచ్చుగా అని అడిగాడు సూర్య. అది వేరు ఇది వేరు సూర్య, ఇప్పుడు ఆ వెంకట్రావు వస్తే గాని విషయం తేలదు. అప్పటిదాకా స్ట్రాంగ్ విట్నెస్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అంది మిత్ర. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయలేమా అని అడిగింది సుప్రజ. డెఫినెట్లీ నాట్,
వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తేవచ్చు. అండ్ ఇంకోటి, కృతి బిజినెస్ స్టార్ట్ చేశాక తెస్తే రెప్యుటేషన్ పోయే ప్రమాదం కూడా ఉందంది మిత్ర. ఆ మాట కృతి ఏడుస్తూ, అంటే నేను ఇప్పుడు ఏం చేయలేక ఇలా ఉండిపోవాల్సిందేనా? ఎంత కష్టపడ్డాను దానికోసం. బ్యాంక్ లోన్ తీసుకున్నాను, డాడీ కూడా మొత్తం ఇన్వెస్ట్ చేశారు. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వచ్చేసింది అంటూ మిత్ర భుజంపై తలపెట్టుకుంది కృతి. మిత్ర కృతితో, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి కృతి, ఏం కాదు, మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళారుగా, రాని చూద్దామంది మిత్ర. కాసేపటి తర్వాత కిషోర్ డల్గా వచ్చాడు ఇంటికి. అతన్ని చూడగానే కృతికి అర్థమైంది. ఏమన్నారు డాడీ, అమెరికాలో ఎక్కడికి వెళ్ళారో తెలిసిందా అని అడిగింది సుప్రజ. ఇల్లు లాక్ చేసిందని చైర్లో కూలబడ్డాడు కిషోర్. మరి నిన్న ల్యాండ్ లైన్కి చేస్తే ఎవరో లిఫ్ట్ చేశారుగా అంది మిత్ర. అవును, నేను కూడా అదే ఆస్తో వెళ్ళాను, కానీ తాళం వేసిందన్నాడు నీరసంగా కిషోర్. అంటే ఇంకా మనం ఎంతో కష్టపడి కట్టుకున్న హోటల్ అకామిడేషన్ వదులుకోవడమేనా అని అడిగింది ఏడుస్తూ శ్రావణి. కృతికి పిచ్చెక్కేస్తోంది. దాదాపు అందరికీ అలాగే ఉంది. 4 రోజుల తర్వాత కృష్ణ రిషికి ఫోన్ చేశాడు. మేడం ఎలా ఉన్నారు కృష్ణ అని అడిగాడు రిషి. బాగా డల్ అయిపోయారు సార్, ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఏమీ తినడం లేదు, అసలు తన రూమ్లో నుండి బయటకు కూడా రావడం లేదు అని కృష్ణ అనగానే, నేను ఆ ఇడియట్స్ని పోలీసులకు అప్పగించాను. ఆ తర్వాత రోజు నేను బిజీగా ఉండి ఈవినింగ్ వెళ్ళేసరికి వాళ్ళని అప్పటికే బెయిల్ మీద తీసుకెళ్లారు అన్నాడు రిషి. ఆ వెంకట్రావు కూడా అమెరికా వెళ్ళాడంట సార్, ఎప్పుడు వస్తాడో అని కృష్ణ అనగానే, ఇప్పట్లో రాడు కృష్ణ, ఎందుకంటే వాడు కావాలని ఇదంతా చేశాడన్నాడు రిషి. మరి మనం ఏం చేయలేమా సార్ అని అడిగాడు కృష్ణ. ఎందుకు చేయలేం, కాకపోతే కొంత టైం పడుతుంది. ముందు మీ మేడం కోలుకోవాలి, తను స్ట్రాంగ్ అవ్వాలి, అంటే తను మోటివేట్ చేయాలి అన్నాడు రిషి. అయితే చాణక్యసాన్ని మళ్ళీ పంపుతారా సార్ అని అడిగాడు కృష్ణ. లేదు కృష్ణ, ఆ రోజున్న కృతి పొజిషన్కి చాణక్య కరెక్ట్, కానీ ఇప్పుడు ఆ బిజినెస్లో ఉండేవాళ్లే రావాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం మేడంని వదలకని కాల్ కట్ చేశాడు రిషి. రిషి చాలాసేపు ఆలోచించక నిర్ణయానికి వచ్చాడు. మేఘమాల అప్పటికే పిఏగా జాయిన్ అయి కొన్ని నెలలయింది. తనని పిలిచి, గోకుల్ చంద్ర, చైర్మన్ ఆఫ్ గోకుల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ఆయన అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాడు మేఘమాలతో. మేఘ అరగంట తర్వాత వచ్చి, సార్ ఈరోజు ఈవినింగ్ 7కి రమ్మన్నారని చెప్పింది. సరే, ఎక్కడికి రమ్మన్నారు అని అడిగాడు రిషి. ఆయన పిఏ మెసేజ్ చేస్తానన్నారు సార్ అంది మేఘ. రిషి తన ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేశాడు. వాళ్ళు లిఫ్ట్ చేయగానే, సార్ మీకు ఫోటో పంపాను, ఇతను గత వారం నుండి కనపడడం లేదు, ఎంక్వైరీ చేస్తే అమెరికా వెళ్ళాడని తెలిసింది, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. సీసీ ఫుటేజ్ చూసి అసలు ఇతను నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చాడా, వస్తే ఏ ఫ్లైట్లో వెళ్ళాడు, ఏ రోజు వెళ్ళాడు, అవన్నీ నాకు చెప్పండి అన్నాడు రిషి. అవతల నుంచి ఓకే ష్యూర్ అనేసి ఫోన్ పెట్టేశాడు. రిషి ఆ రోజు ఈవినింగ్ గోకుల్ చంద్రని కలవడానికి వెళ్ళాడు. రిషి కారు దిగి నడిచొస్తుంటే ఆయన ఆశ్చర్యంగా ఒక ఇంత షాక్తో చూస్తున్నాడు. ఎదురెళ్ళి రిషి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. రిషి ఆయన ఫాలో అయ్యాడు. ఇద్దరు కూర్చున్న తర్వాత, ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ మిస్టర్ రిష్విక్, మీరు నన్ను కలవాలనుకోవడం నాకు చాలా ఆశ్చర్యం, ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ అన్నాడు గోకుల్. ఆ మాటకి రిషి నవ్వుతూ, నిజానికి నేను కూడా అనుకోలేదు మిమ్మల్ని కలవాల్సి వస్తుందని అన్నాడు రిషి. ఓకే, ఏం తీసుకుంటారు, కాఫీ, టీ? ఏమొద్దండి, నేను స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. ఓకే చెప్పండి. కేకే గ్రూప్స్ కేకే గారు ఇంకా ఆయన సన్ సంజయ్ గురించి చెప్పండి అన్నాడు రిషి. ఆ మాటకి ఆయన నవ్వుతూ, అదేంటండి, వాళ్ళ కోసమే ఇంత దూరం వచ్చారు, మీరు తలుచుకుంటే మనుషుల్ని పెట్టి ఎంక్వైరీ చేయించుకోవచ్చు, నా దాకా రానవసరం లేదన్నాడు. సార్, ఫీల్డ్ ఏదైనా, ముఖ్యంగా బిజినెస్లో ఒక బిగ్ షాట్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి ఆపోజిట్గా గట్టి పోటీ ఇచ్చే వాళ్ళని కలవాలి. నాకు తెలిసి ఒకప్పుడు సిటీలో కేకే గ్రూప్స్ టాప్, బట్ మీరు హోటల్ బిజినెస్లోకి వచ్చాక చాలా కాలం పెద్ద పోటీనే జరిగింది, బట్ కొంతకాలానికి మీరే టాప్ పొజిషన్లోకి వచ్చారు. ఇదేమంత పెద్ద విషయం కాదు, బిజినెస్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు అన్నాడు గోకుల్. బట్ కొన్ని నెలలుగా గోకుల్ గ్రాఫ్ పడిపోతుంది, మళ్ళీ కేకే గ్రూప్స్ టాప్కి వెళ్తోందని రిషి అనగానే
గోకుల్ ఫేస్లో ఫీలింగ్స్ మారాయి. సార్, ఒక వ్యక్తి బలాలు బలహీనతలు అతని శత్రువులకు బాగా తెలుస్తాయి. అందుకే కేకే గ్రూప్ సంజయ్ గురించి మీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరన్నాడు కూల్గా రిషి. ఇంత తెలిసిన మీరు మీ లవర్ సుకృతితో ఎందుకు విడిపోయారు అని అడిగారు గోకుల్. అది నా టైం బ్యాడ్ కావచ్చు సార్. ఎందుకంటే ఒకప్పుడు మీరే అన్నారు సుకృతితో, టైం బాగున్నప్పుడు అన్నీ అనుకూలంగా నడుస్తాయి, బట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే టైం కూడా బాగోదు, గుర్తుందా అని అడిగాడు రిషి. దానికాయన గుర్తుంది. సుకృతి ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ షెఫ్. కానీ కేకే గ్రూప్ వాళ్ళు తనకు ఫ్రీడమ్ అనే ట్యాగ్ మెడలో వేసి తను అక్కడే ఆపేశారు అదగనీయకుండా. బట్ నాకు అది కరెక్ట్ కాదనిపించింది. అందుకే తన్ని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాను. అఫ్కోర్స్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. అంత టాలెంటెడ్ షెఫ్ ఉండడం నాకు ప్లస్ అని అతను అనగానే, అందుకే సార్ నేను మీ దగ్గరకు వచ్చాను. ఐ వాంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంజయ్ అన్నాడు రిషి. దాంతో ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అది విన్న రిషికి కూడా షాకే. మరి ఆయన చెప్పిన విషయాలన్నీ మీకు ఇప్పుడు కాదు, క్లైమాక్స్ దగ్గరలో చెప్తాను మీకు ఆ విషయాలు ఏంటనేది. అప్పటి వరకు వెయిట్ చేయండి. గోకుల్ గారు చెప్పిన విషయాలన్నీ విన్న రిషి కొంత షాక్ ఇచ్చిన మనీ మేడ్ మోర్ థింగ్స్ అంటూ భుజాలు ఎగరేశాడు రిషి. అంతేనండి, బిజినెస్లో పోటీ ఎంత పనైనా చేయిస్తుందన్నారు గోకుల్. సార్ అలా అనకండి, మీరు అలా కాదు కాబట్టే నేను మీ హెల్ప్ కోసం వచ్చానన్నాడు రిషి. ఇంకేం హెల్ప్ అండి, మీకు కావాల్సిన విషయాలని నేను చెప్పేశానుగా అన్నారు గోకుల్. చెప్పారు, అందుకే మీకోసం అంటూ విజిల్ వేశాడు రిషి. తన బౌన్సర్లు ఒకటి తీసుకొచ్చి గోకుల్ గారు కాళ్ళ దగ్గర పడేశాడు. అతన్ని చూసిన గోకుల్ గారు షాక్. అదేంటి, ఎవరతను? గోకుల్ గారు రిషి తీసుకొచ్చిన అతన్ని చూసి ఎందుకంత షాక్ అయ్యారు? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.